మెయిన్ తంత్రి లేరు ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు బ్రహ్మానందన్ ఉన్నారు, ఆయన చూసుకుంటారా, లేకుంటే ఆల్రెడీ ఆయన రాజీవురు అసిస్టెంట్ ఒక రిలేటివ్ ఉన్నారు, ఆయన చూసుకుంటున్నారు. శబరిమల గుడి అయితే ఇప్పుడు 14వ తారీఖు మండల సీజన్లో మనకు తెలిసిందే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక సీజన్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. మకర సంక్రాంతి రోజు మనకు అందరూ తెలిసిందే, అది చాలా ఇంపార్టెంట్ శబరిమలలో. అండ్ దాని ప్రకారం ఇప్పుడు జరిగిన ఈ సీక్వెన్స్లో ఎవరు నడిపిస్తారు, ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ముందుకు వచ్చేస్తారు. ఈ తాళమడం మడం అని చెప్పి మన దగ్గర తిరుమలలో మనం ఆల్వార్లు వాళ్ళకి హెరిడిటరీ రైట్స్ ఉందని చెప్తుంటారు. అట్లనే తాళమడం మడం వాళ్ళకి ఈ శబరిమలలో వాళ్ళకి తాంత్రిక్ రిచువల్స్ నడిపించడానికి వాళ్ళకే ఒక రొటేషన్ బేసిస్లో, అంటే ఒక ఫ్యామిలీ ఒక సంవత్సరం, నెక్స్ట్ ఫ్యామిలీ ఇంకో సంవత్సరం అట్లా చేస్తారనమాట. సో ఈ ఫ్యామిలీస్ కండరు రాజీవురు, కండరు మోహన్రు, వీళ్ళందరూ ఈ ఫార్మర్ తంత్రి ఒకరు ఉన్నారు, కండరు కృష్ణరావు అని చెప్పి, అండ్ ఆయన మన బొలారం గుడికి కూడా ఒకసారి వచ్చారు, అయ్యప్ప గుడికి కూడా ఆయన లాస్ట్ అప్పుడు ఆయనంతా ఉంటూ బాగలేకుండా కానీ వచ్చారు కూడా, పాప వచ్చి కొన్ని రోజులు ఉన్నారు ఇక్కడ. సో డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ యంగ్స్టర్స్ ఇప్పుడు టేక్ ఓవర్ చేయబోతున్నారు చాలా మటుకు. సో ఈ దాంతోనే శబరిమలలో జరగబోయే ఈ ఏం చెప్తారు, ఈ యొక్క కంప్లీట్ రీఆర్గనైజేషన్ నడుస్తుంది. దాంట్లో బహుశా ఇంకా పెద్దలందరూ కూర్చొని ఆ ఫ్యామిలీలో మాట్లాడి ఇంకా ఇది ఏం రాకుండా చూడడానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఈ రాజీవురు అనే ఆయన ఒక గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండే, దాని తర్వాత ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఈ ఫుల్ టైం శబరిమలలో వచ్చారనమాట. ఆయన రాజీవురు కొడుకుని చెప్పాను కండరు బ్రహ్మానందన్, ఆయన కూడా తాంత్రిక్ స్టడీస్ అంతా చేశారు. 24-25లో ఆయన తాంత్రిక్ డ్యూటీ శబరిమలలో కూడా చేశారని. సో నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేస్తున్నారు శబరిమలలో. బహుశా వీళ్ళందరూ అంటే కండరు రాజీవురు వీళ్ళంతా ఇప్పుడు రిటర్న్ రాలేరు, ఎందుకంటే ఏదైనా కానీ ఒకసారి ఒక ఆరోపణ వచ్చిన తర్వాత మీరు ఎంత క్లీనప్ ఇచ్చినా కానీ మీకు అది బ్లాక్ మార్క్ ఎట్లనే ఉంటుంది వాసుదేవన్ గారు. సో 2025 అక్టోబర్లో మొదలైన విజిలెన్స్ ఎంక్వైరీలో 475 గ్రాములు కనిపించకపోయింది ద్వారపాలకాలో. అది కాకుండా డోర్ ప్లేటింగ్ అన్ని కలిపి ఈ స్కామ్ మొత్తం అమౌంట్ 100 కోట్లు అంటున్నారు. 100 కోట్లు బంగారం విలువ అక్కడి నుంచి మాయమైపోయింది. దానికి హైకోర్టు వెరిఫై చేశారు అక్టోబర్ 9వ తారీఖు. దాని తర్వాత ఎస్ఐటి ప్రోబ్ ఆర్డర్ చేశారు. దాని తర్వాత అక్టోబర్ 16 తారీఖు ఎస్ఐటి ఫస్ట్ అక్యూస్డ్ ఉన్నికృష్ణ పోటీని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఫార్మర్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఎంప్లాయీ ఒకరు ఉన్నారు బైజు అని చెప్పి, ఈయన కూడా దాంట్లో కీలక పాత్రగా పోషించారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత నేను చెప్పింది టీడీపీ ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఫార్మర్ ప్రెసిడెంట్ ఎన్ వాసుని అరెస్ట్ చేశారు. డి సుధీష్ కుమార్ అని చెప్పి అక్కడ ఉన్న టెంపుల్ ఆఫీసర్ని కూడా అరెస్ట్ చేశారన్నమాట. దాని తర్వాతనే టీడీపీ ఫార్మర్ ప్రెసిడెంట్ పద్మకుమార్, ఈయన చాలా సీనియర్ సిపిఎం లీడర్, ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎస్ఐటి ప్రోబ్ నడుస్తుంది. జనవరి 7వ తారీఖు ఎస్ఐటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అంటే 2026లో ఎస్ఐటి ఇచ్చిన రిపోర్ట్ గోల్డ్ ప్లేటింగ్ సెగ్మెంట్ 1998 నుంచే మాయమైపోతుంది అంటున్నారు. దానికన్నా ముందు నుంచే పోయిందంట. అంటే ఒక 20 సంవత్సరాల ఒక ఎంక్వైరీ కావాల్సి వస్తుంది, 27 సంవత్సరాల ఎంక్వైరీ కావాల్సి వస్తుంది. సో ఫార్మర్ టీడీపీ సెక్రటరీ జయశ్రీ అన్న ఆమెను కూడా సమన్ చేశారు. మనీ లాండరింగ్ కేసు కూడా రిజిస్టర్ చేశారు. అండ్ మనీ లాండరింగ్ రాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని రీజన్ ఏమవుతుందంటే ఈ బంగారం బయటికి వెళ్ళిందా, బంగారం డబ్బులు బయటికి వెళ్ళిందా, బయట నుంచి హవాలాగా వచ్చిందా, హవాలాగా పంపించారా అని చెప్పి దాని ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అంటే ఈ వచ్చిన డబ్బులు ఎక్కడ బయట ఇన్వెస్ట్ చేశారా, ఎవరెవరు చేసి ఉంటారు, దీంట్లో సిపిఎం లీడర్స్ ఉన్నారా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్న అదే విడి సతీష్ అని ఆరోపిస్తుంది ఏంటంటే దీంట్లో సీనియర్ సిపిఎం లీడర్ వాళ్ళ పాత్ర కూడా ఉంది, దీంట్లో డెఫినెట్గా వాళ్ళని కూడా విచారించాల్సి చెప్పని చెప్తున్నారు అనమాట. ఇది ఇప్పుడున్న పరిస్థితి. వాసుదేవన్ గారు ఇంకా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఇంట్రాగేషన్ అంతా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు మనకు డీటెయిల్స్ వస్తుంది. దురదృష్టకరం నిజంగానే మకర జ్యోతి దర్శనానికి కొన్ని రోజుల ముందర ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం, ఎనీహౌ అన్ని పరిస్థితులు చక్కగా పడతాయని ఆశిద్దాం. గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ సార్, జననాయగన్ని ఇందాక అనుకున్నట్టు ఆయన మరి